Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. So in our last video we have learnt about case 1 groundwater situation in case of villages from chapter 10 natural resources. Class 10 biology lo natural resources lo case 1 lo 1 2 tables chusam kada mana previous videos lo. Now we are going to study and observe table 3. Annual expenditure on well irrigation for small and large farmers. So 2002 ప్రకారం small and large farmers ఉన్నారు కదా 2 villages లో వాళ్ళు యాన్యువల్గా అంటే సంవత్సరానికి వెల్ ఇరిగేషన్ మీద ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. వెల్ ఇరిగేషన్ అంటే బావుల్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్తో ఇరిగేషన్ అంటే పొలాలకి నీళ్లు పడుతూ పంటలు పండిస్తున్నారు కదా. సో ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నారో చూద్దాం. సో విలేజ్ 1లో లార్జ్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, యూజువల్గా డెప్త్ ఆఫ్ బోర్వెల్ అంటే బోర్వెల్స్ వేసుకున్నారని చెప్పుకున్నాం కదా. ఎంత ఫీట్ లోతులో ఉన్నాయంటే 130 to 200 ఫీట్ లోతులో ఉన్నాయన్నమాట వాటర్ బోర్వెల్ వేశారు. సో పర్సంటేజ్ ఏరియా ఇరిగేటెడ్ పర్ వెల్, ఒక్కొక్క బావితో వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పొలాన్ని సాగు చేస్తున్నారంటే ఖరీఫ్ సీజన్ రైనీ సీజన్లో 2.5% ఆఫ్ ల్యాండ్ని ఇరిగేట్ చేస్తుంటే రబీ వింటర్ సీజన్లో 1.24% ఆఫ్ ఏరియాని వాళ్ళు నీరు పట్టి సాగు చేస్తున్నారనమాట. సో టోటల్ కాస్ట్ ఆఫ్ వెల్ ఇరిగేషన్ పర్ ఏకర్ పర్ ఇయర్. సో సంవత్సరానికి ఒక ఎకరానికి ఒక బావి మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 25,000 to 70,000 రూపీస్ ఖర్చు పెడుతున్నారు అనమాట. ఓకే, సో ఇలాగే స్మాల్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, విలేజ్ 2లో లార్జ్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారో అడిగాడు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, కింద క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్స్ సేమ్ ఫర్ ఏ స్మాల్ అండ్ లార్జ్ ఫార్మర్. సో లార్జ్ ఫార్మర్కి స్మాల్ ఫార్మర్ అంటే తక్కువ ఏకర్స్ ఉన్న ఫార్మర్, ఎక్కువ ఏకర్స్ ఉన్న ఫార్మర్ ఇద్దరికి కూడా అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్స్ అనేది సేమ్గా ఉందా? ఎస్. డూ యూ థింక్ ద అవైలబిలిటీ షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ అన్ ఏరియా. ఒక ఏరియా తీసుకుంటే అందరికీ సమానంగా వాటర్ని యూజ్ చేసుకునే అవైలబిలిటీ ఉందా అంటే ఎస్. అవైల్ ఇరిగేట్స్ మోర్ ఏరియా ఇన్ ఖరీఫ్ సీజన్ అండ్ కంపేర్ టు రబీ సీజన్. ఖరీఫ్ సీజన్ రైనీ సీజన్తో కంపేర్ చేస్తే రబీ సీజన్తో కంపేర్ చేస్తే ఖరీఫ్ సీజన్లో ఎక్కువ ఏరియాని ఇరిగేట్ చేయగలుగుతున్నారు, ఎక్కువ ఏరియాని వాటర్తో తడపగలుగుతున్నారు. ఓకే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నాడు. ఎలా పాసిబుల్ అవుతుందంటే ఇన్ ఖరీఫ్ సీజన్ అంటేనే రైనీ సీజన్. సో ఏమవుతుంది, రెయిన్ఫాల్ ఈజ్ అడిక్వేట్, కావాల్సినంత వాటర్ రెయిన్ఫాల్ ద్వారా మనకి వస్తుంది. సో ఆ వాటర్ని ఏం చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ దట్ రెయిన్ వాటర్ ఫర్ ఇరిగేషన్. సో వెల్ వాటర్తో పాటు రెయిన్ వాటర్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇరిగేషన్ అనేది ఎక్కువగా చేయగలుగుతున్నారు ఖరీఫ్ సీజన్లో. నెక్స్ట్, if a well can irrigate 2.5% of cultivable land. నెక్స్ట్ క్వశ్చన్, హౌ షుడ్ ఏ ఫార్మర్ యూటిలైజ్ సచ్ ఏ కండిషన్. సో ఖరీఫ్ సీజన్లో రెయిన్ఫాల్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా. సో ఆ సిచ్యువేషన్ని, ఆ కండిషన్ని ఫార్మర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఫార్మర్ కెన్ యూజ్ మోర్ వాటర్ టేకింగ్ క్రాప్స్ ఇన్ ఖరీఫ్ సీజన్. ఎలాగో వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుని పండే పంటలు ఉంటాయి కదా, ప్యాడీ లాంటివి ఉంటాయి కదా. సో ఆ ప్యాడీ లాంటి క్రాప్స్ని ఖరీఫ్ సీజన్లో కనుక వేసుకున్నారనుకో, డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ రెయిన్ వాటర్ దే కెన్ హ్యాపీలీ గ్రో దెమ్. ఓకే, సో అలా వాటర్ ఎక్కువగా తీసుకునే క్రాప్స్ని రబీ సీజన్లో కాకుండా ఖరీఫ్ సీజన్లో గ్రో చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఇఫ్ ఏ వెల్ కెన్ ఇరిగేట్ 2.5% ఆఫ్ కల్టివేబుల్ ల్యాండ్, హౌ మెనీ వెల్స్ వుడ్ ఇరిగేట్ హోల్ ఆఫ్ ద ల్యాండ్. సో విలేజ్ 1లో మనకి ఎంత ఏరియా ఉంది, 3,791 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది కదా. సో ఆ ఏరియా మొత్తాన్ని ఇరిగేట్ చేయడానికి మనకి ఎన్ని బావుల వాటర్ కావాలి అని అడుగుతున్నాడు. ఒక బావి వాటర్ ఏమో 2.5% ఆఫ్ ఏరియాని కల్టివేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో 3,791 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని కూడా మనం ఇరిగేట్ చేయాలంటే ఎన్ని బావులు కావాలి అంటే 3,791 డివైడెడ్ బై 2.5 చేస్తే మనకి 1,516 వెల్స్ కావాలి. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్ హ్యాస్ ఎ గ్రేటర్ ఎఫెక్ట్ ఆన్ ఎక్స్పెండిచర్, నెంబర్ ఆఫ్ వెల్స్ ఆర్ డెప్త్ ఆఫ్ వెల్. సో ఈ రెండిట్లో ఏ ఫ్యాక్టర్ వల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఎక్స్పెండిచర్ ఎఫెక్ట్ అనేది ఈ రెండిట్లో దేని వల్ల ఎక్కువ అవుతుంది అంటే డెప్త్ ఆఫ్ వెల్. సో బావి ఎంత లోతులో వాటర్ ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది డిపెండ్ అవుతుంది. సో వాటర్ ఎంత లోతుగా ఉంటే అంత ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం పైకి తీసుకురావాల్సి వస్తుంది, అంటే మనం మోటార్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో రన్నింగ్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఇవన్నీ కూడా, పైప్ లైన్స్ అవన్నీ కూడా మనకి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కల్టివేబుల్ ల్యాండ్ ఓన్ బై ఏ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 2. విలేజ్ 2లో స్మాల్ ఫార్మర్కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అని అడిగా. 20,000 to 45,000 అవుతుంది. హౌ డూ యూ థింక్ ఏ స్మాల్ ఫార్మర్ మీట్స్ దిస్ ఎక్స్పెండిచర్. మరి ఇంత డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు, ఎలా వస్తున్నాయి వాళ్ళకి మనీ అంటే మేబీ దే ఆర్ సీకింగ్ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ రుణాలు ఇస్తాయి కదా, లోన్స్ ఇస్తాయి కదా. సో ఆ లోన్స్ని తీసుకుని స్మాల్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఇలా చేసుకుంటున్నారనమాట.
వాట్ కుడ్ హెల్ప్ ద స్మాల్ ఫార్మర్ రెడ్యూస్ ఎక్స్పెండిచర్. సో ఈ స్మాల్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఖర్చుని ఎలా తగ్గించుకోవచ్చు అని అడుగుతున్నాడు. హింట్ కూడా ఇచ్చారు, థింక్ ఆఫ్ క్రాప్స్ దట్ రిక్వైర్ లెస్ వాటర్, తక్కువ వాటర్తో పెరిగే క్రాప్స్ ఏంటో గుర్తు తెచ్చుకోమంటున్నాడు. సో దే కెన్ కల్టివేట్ ద క్రాప్స్ విచ్ రిక్వైర్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్. మిల్లెట్స్ ఉంటాయి కదా, సో మిల్లెట్స్ లాంటి ప్లాంట్స్ని కనుక స్మాల్ ఫార్మర్స్ యూస్ చేసుకుంటే సో వాటికి వాటరు తక్కువ అవుతుంది, వాటి మీద పెట్టే ఎక్స్పెండిచర్ ఖర్చులు తక్కువ అవుతాయి, అలాగే మనకి మిల్లెట్స్ ఎక్కువ అమౌంట్లో కూడా పండించగలుగుతాం. సో అలా స్మాల్ ఫార్మర్స్ ఖర్చు తగ్గించుకోవడం కోసం తక్కువ వాటర్ని తీసుకుని, అంటే మోటార్స్ వేసుకుని పైకి తీసి పైప్ లైన్స్ చేసి వీటన్నిటి మీద ఖర్చు పెట్టకుండా తక్కువ వాటర్తో గ్రో అయ్యే ప్లాంట్స్ని క్రాప్స్ని వేస్తే మంచిది. నెక్స్ట్, డూ యూ థింక్ ఇంక్రీజింగ్ ద డెప్త్ ఆఫ్ బోర్వెల్ ఈజ్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ ఇంక్రీజింగ్ టోటల్ ల్యాండ్ ఏరియా అండర్ ఇరిగేషన్. సో ఉన్న ల్యాండ్ మొత్తాన్ని ఇరిగేట్ చేయడానికి బోర్వెల్ డెప్త్ పెంచుతున్నారు అంటే ఏంటి, ఇంకా ఇంకా లోతుకి బోర్స్ తవ్వేసి వాటర్ తీసుకుంటున్నారు. అది గుడ్ సొల్యూషన్ ఏనా కాదా, అది మంచి పద్ధతేనా కాదా అంటే డెఫినెట్లీ నో. ఎందుకు అంటే ఇఫ్ దే డూ ఆన్ లైక్ దట్, అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొంతకాలానికి గ్రౌండ్ వాటర్ లెవెల్ స్టిల్ డిక్రీజెస్. సో గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని రీఛార్జ్ అవ్వకుండానే మనం వెంటనే డెప్త్స్కి తవ్వేసి తీసేసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్నాళ్ళకి గ్రౌండ్ వాటర్ లెవెల్ డిక్రీజ్ అయిపోతుంది. సో దానివల్ల అల్టిమేట్గా మన పంటలే పండకుండా ఉంటాయి, మనకి వాటర్ అనేది స్కేర్సిటీ వస్తుంది. అందుకని డెప్త్ ఆఫ్ బోర్వెల్ మనం పెంచుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఇలా పెంచుకుంటూ వెళ్ళడంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఇచ్చారు చూడండి. డూయినోలో 1998 to 2002లో చూస్తే ఏమైందంట, 3 meters డెప్త్ కిందకి వెళ్ళిపోయినాయి అంట గ్రౌండ్ వాటర్. యావరేజ్గా 3 meters వాటర్ లెవెల్ అనేది డౌన్ అయిపోయింది. ఎందుకని, ఇలా ఫార్మర్స్ అందరూ బోర్వెల్స్ వేసి గ్రౌండ్ వాటర్ని ఫ్రీక్వెంట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది 3 meters కిందకి పడిపోయిందనమాట. దట్ ఈస్ అబౌట్ ఆ టాపిక్. నౌ టేబుల్ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను టేబుల్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.